ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్లో కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన నిర్మాణాన్ని చూడబోతున్నాం. అలానే ఈ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసామని ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదా, ఈ వెస్ట్ బైపాస్లోని దసరాకి అయితే ఒకవైపు బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. మన కృష్ణానది పైన భారీ వంతెన నిర్మించారు కదా, ఆ వంతెన అయితే ఓపెన్ చేశారు. సో ప్రస్తుతం మనం అయితే ఆ వంతెన మీద ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, మీకైతే చుట్టూ కనిపిస్తుంది. అండ్ అలానే మీకు చాలా క్లియర్గా ఈ వంతెని స్కై వ్యూలో చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వంతెన అయితే. అండ్ అలానే మీకు ఈ వంతెన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండదు అనేది ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత డైరెక్ట్గా విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలో అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట. ఎగ్జాక్ట్గా మన గుంటూరు కదా, గుంటూరు దాటిన తర్వాత కాజా టోల్గేట్ వస్తుంది. అక్కడ చినకాకాని ఉంటుంది. ఆ చినకాకాని నుంచి అలా మనం విజయవాడ వెళ్లకుండా కంప్లీట్గా ఈ బైపాస్లో ట్రావెల్ చేసుకుంటూ గన్నవరం దాటిన తర్వాత చిన్నోటిపల్లి ఉంటుంది. చిన్నోటిపల్లి దాకా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక చిన్న ఇంటర్చేంజ్లా ఉంది. అండ్ ఇక్కడ మనకు అలానే మన విజయవాడ దగ్గర చినకాకాని ఉంది కదా, చినకాకాని దగ్గర కూడా ఒక ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది, చిన్న ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం వెస్ట్ బైపాస్లో ఎంటర్ అవుతాం. సో ఇప్పుడు మనం ఇలా వెళ్ళాం అనుకోండి, మనం ఈ కంప్లీట్ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా అమరావతి. ఈ అమరావతి దగ్గర మొత్తం ప్యాకేజ్ 4 వస్తుంది. ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది నా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే, మనకు కనిపిస్తుంది కదా కృష్ణానది. ఈ కృష్ణానది పైన భారీ వంతెన దాదాపుగా 3.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ వంతెన కన్స్ట్రక్షన్ అయిపోయి ఓపెన్ అయింది. ఒకవైపు ఓపెన్ చేశారు వెహికల్స్కి. సో మనం ట్రావెల్ చేసి బ్యూటిఫుల్ విజువల్స్ని చూస్తాం. సో ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా ప్యాకేజ్ 3 ఉంటుంది. ఈ ప్యాకేజ్ 3ని కూడా నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో మరి ఇప్పుడు కృష్ణానది పైన ఉన్న బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ని చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా మన ఈ వంతెన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందని చూపించాను. సో ఇప్పుడు మనం అయితే విజువల్స్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి విజువల్స్ చూద్దామా? రెడీగా ఉన్నారా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. గుంటూరు 20 కిలోమీటర్లు, చెన్నై 440 అండ్ ఏపీ సెక్రటేరియట్ 10 కిలోమీటర్స్. సో ఇది మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని కృష్ణానది పైన భారీ వంతెన 6 లేన్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది కనుక మన విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, మనకి చాలా క్లియర్గా వెల్కమ్ టు VBPPL అని ఉంది. VBPPL అంటే విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. సో మనం అయితే ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీకు కంప్లీట్గా బ్రిడ్జ్ కనిపిస్తుంది అండ్ బ్రిడ్జ్ పైన మనం వెళ్తున్నాం అది కనిపిస్తుంది. అండ్ అలానే కిందన కృష్ణానదిలో చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి, అది కూడా చాలా మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటి నుంచి మ్యాక్సిమం మీకు నేనైతే ఈ బ్రిడ్జ్ని చూపిస్తూనే ఉన్నాను, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని. మీరు కనుక ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్లో మీరు చాలా క్లియర్గా చూసేయచ్చు. సో ఇప్పుడు మీకైతే చాలా బ్యూటిఫుల్గా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా టాప్ వ్యూ నుంచి. ఇప్పుడు టాప్ వ్యూ నుంచి సైడ్ వ్యూ నుంచి చూస్తున్నట్లయితే చూస్తున్నారా బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్గా కట్టారో. అండ్ కిందన కృష్ణా రివర్ అయితే అలా వెళ్తూ ఉంది, పైనుంచి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. మనం ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ట్రావెల్ చేశాను కాబట్టి అండ్ ఆ వ్యూని ఎంజాయ్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీరు స్కై వ్యూలో చూస్తున్నారు, రైడ్ వ్యూలో చూస్తే ఇంకా బాగుంటుంది. బైక్ మీద కాకుండా కొంచెం ఒక స్కార్పియోలోనో లేకపోతే ఒక XV500 కొంచెం పెద్ద బళ్ళలో వెళ్తే మీకు వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకా మీరు చూస్తున్నారా, చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అక్కడైతే లెఫ్ట్ సైడ్ మాత్రం ఓపెన్ చేయలేదు, ఓన్లీ రైట్ సైడ్ ఓపెన్ చేశారు. ఇంకా మనం చూస్తున్నట్లయితే మధ్యలో మనకి ల్యాండ్ వస్తుంది అండ్ తర్వాత మళ్ళీ రివర్ వస్తుంది. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మీకు ఇలా వాటర్ వెళ్తుంది, మధ్యలో ల్యాండ్లో వచ్చింది అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వ్యూ అయితే. ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్తే మనకి మన అమరావతి కనిపిస్తుంది. అమరావతిలో ఆల్రెడీ చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా. అమరావతి వీడియోస్ కూడా నేను తొందరలోనే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. దానికి మీ సపోర్ట్ ఎంతగానో కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అమరావతి వీడియోస్ కూడా తొందరలోనే చేస్తాను. ఇంకా మీకైతే మన అప్కమింగ్ వీడియోస్లోని విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 3లోని పెండింగ్ వర్క్స్ని, తర్వాత టువర్డ్స్ మన చినకాకాని ప్యాకేజ్ 4 ఉంది కదా, అందులో పెండింగ్ వర్క్ కూడా చూపిస్తాను.
ఆగస్ట్లో మనందరికి తెలిసిందే కదా, మన డ్రోన్ క్రాష్ అయింది. సో అప్పుడు మనం తీసిన వీడియోస్ మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసామంటే మన చిన్నకాకాని నుంచి లోపలికి వచ్చి షూట్ చేసి చూపించాను. అండ్ అక్కడ పెండింగ్ వర్క్ మీకు ప్రాపర్గా చూపించలేకపోయాను. బట్ అప్కమింగ్ వీడియోలో మీకైతే ప్రాపర్గా ఆ పెండింగ్ వర్క్ని చూపిస్తాను. సో ఈ బ్రిడ్జ్ మొత్తం 3.5 km అయితే ఉంటుంది. ఈ 3.5 kmలోని మధ్యలో ఒక 600 meters వరకు ల్యాండ్ అయితే ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా ల్యాండ్, అలా ల్యాండ్ అయితే ఉంటుంది మధ్యలో ఐలాండ్ లాగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఈ ల్యాండ్ దాటిన తర్వాత ఇంకొక 200 meters వరకు ల్యాండ్ అయితే వస్తుంది. మధ్యలో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. ఈ మధ్యలోంచి పడవల్లో కూడా వెళ్తారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటే మీరు చూడొచ్చు. సో ఫైనలీ మనం అయితే అటు నుంచి ఇటువైపు అయితే వచ్చాం. ఇంతకుముందు అటు నుంచి ఇటువైపు వెళ్ళాలంటే మనం మన కృష్ణా బ్యారేజ్ ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్, ఆ ప్రకాశం బ్యారేజ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మనం మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇటువైపు రావాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, హ్యాపీగా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవరైతే రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఈ బ్రిడ్జి మీద నుంచి అమరావతికి ఈజీగా వెళ్ళొచ్చు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ముందు మనకి ఒక వే కనిపిస్తుంది కదా అండర్ పాస్లోంచి, అదే మన అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ రోడ్డు గురించి కూడా నేను ఇదొక వీడియో చేశాను. మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో కూడా ఈ రోడ్ గురించి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే ఈ రోడ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ మనం ఈ రోడ్డు కనెక్ట్ అవుతాం అనమాట. మనం అలా ముందుకు వెళ్ళామంటే టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ వచ్చిన తర్వాత ఆ టోల్ గేట్ నుంచి మనం వెనక్కి వచ్చి ఈ రోడ్డు కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మనం ముందుకు వెళ్ళాలన్నా కూడా టోల్ గేట్ దాటుకుని ముందుకైతే వెళ్ళొచ్చు. కానీ అక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్దాం, ఎందుకంటే ఆ ముందున పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఆ పెండింగ్ వర్క్ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనం అలా వెళ్తున్నాం కదా, ఇక్కడైతే మొత్తం మనకి 10 lane రోడ్లా కనిపిస్తుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ మనకి కంప్లీట్గా 10 lane రోడ్లా కనబడుతుంది, ఎక్కడైతే బ్రిడ్జెస్ వస్తాయి అక్కడ తప్ప. ఎందుకంటే బ్రిడ్జెస్ దగ్గర మనకి 6 lane ఉంటుంది. రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో కూడా మనకి సర్వీస్ రోడ్స్ వచ్చి కంప్లీట్గా 10 lane రోడ్లా కనబడుతుంది. చూడడానికి మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన విజయవాడ వెస్ట్ బైపాస్. మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం టోల్గేట్ దగ్గర. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ ముందు మనకి ఎక్కడ ఆప్షన్ అయితే లేదు, కనిపించలేదు బయటికి రావడానికి. సో అలా మనం ముందుకు వెళ్ళామంటే టోల్గేట్ మనకు కనిపిస్తుంది. ఆ టోల్గేట్ నుంచి మనం యూటర్న్ తీసుకుని ఇలా సర్వీస్ రోడ్లోకి అయితే రావచ్చు. అండ్ లేదా అలా ముందుకు కూడా వెళ్ళొచ్చు. అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు పెండింగ్ వర్క్ ఉంది కాబట్టి అక్కడ మనకి మన అమరావతికి వెళ్ళే రోడ్డు పాత రోడ్ ఉంటుంది. ఆ పాత రోడ్ నుంచి మనం అయితే బయటకు వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ కనబడుతుంది చూసారా, ఆ లెఫ్ట్ నుంచి వెళ్ళినా కూడా మనం సీడ్ యాక్సెస్ రోడ్లో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఈ టోల్గేట్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో మీకు కంప్లీట్గా టవర్స్ కనబడుతున్నాయి కదా, ఎలక్ట్రికల్ లైన్స్ని చేంజ్ చేయడానికి టవర్స్ని అయితే వేశారు. బట్ మనకి వైర్స్ వేసినట్టు కనిపించలేదు. ఇక్కడ వైర్స్ కూడా తొందరలోనే వేస్తారు. ఫైనలీ మీకైతే నేను చూపించే కదా మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని కంప్లీట్గా మన కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ని. సో ఇప్పుడు మీకు నేను మొబైల్లో చూపిస్తాను. మొబైల్ వ్యూలో మీరు చూస్తున్నట్టయితే మీకు చాలా బ్యూటిఫుల్గా బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ బ్రిడ్జ్ దగ్గర ఉండే కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్ కనబడుతున్నాయి. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఫైనల్లీ మీకైతే మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేసిన భారీ వంతెన నిర్మాణం ఎలా జరిగిందనేది చూపించాను. అలానే ఆ వంతెన కూడా మీరు క్లియర్గా చూసారనుకుంటున్నాను. సో మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ఎగ్జాక్ట్గా మన కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేసిన భారీ వంతెని క్లియర్గా చూపించాను. అండ్ వెహికల్ మూవ్మెంట్ కూడా మీరు చాలా క్లియర్గా చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా చాలా మంది ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉంటారు. అండ్ స్కై వ్యూలో మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చిన్న పెండింగ్ వర్క్ ఉంది ప్యాకేజ్ 4లోని. ఆ ప్యాకేజ్ 4లో వర్క్ మీద మీకు అప్కమింగ్ వీడియో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఉన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.